నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత సైనిక స్థావరాలు నగరాలపై పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టాం. లాహోర్ క్షిపణి వ్యవస్థను నిర్వీర్యం చేశామని సైన్యం ప్రకటన. దాడుల్లో పాక్ పౌరులను తాము లక్ష్యంగా చేసుకోలేదన్న భారత్. దాయాది దేశమే సామాన్యులపై గురిపెట్టిందని ఆరోపణ. ఉగ్రవాదులు లేరంటూ పాక్ బూటకపు ప్రచారం. ఇప్పటికే ఐరాసకు ఆధారాలు చూపించామన్న ఇండియా. ఆపరేషన్ సింధూర్ ముగియలేదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. కేంద్రం చర్యలకు విపక్షాల సంపూర్ణ మద్దతు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి. విభజన చట్టంలో మార్పులు సూచిస్తూ కేబినెట్ తీర్మానం. శ్రీ సిటీలో ఎల్జీ గృహోపకరణాల సంస్థకు లోకేష్ శంకుస్థాపన. 5,800 కోట్ల పెట్టుబడి. 2,500 మందికి ఉపాధి. మద్యం కేసులో విచారణకు సిద్దమవుతున్న ఈడీ. వివరాలు ఇవ్వాలంటూ సిట్ అధికారులకు లేఖ. భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ను భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, రక్షణ వ్యవస్థలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాకిస్తాన్ యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, అదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడికి యత్నించింది. అయితే వాటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ మళ్లీ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు వ్యవస్థలపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసింది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు భారత్ జరిపిన డ్రోన్ దాడుల్లో 4 తమ సైనికులు గాయపడినట్టు పాకిస్తాన్ తెలిపింది. డ్రోన్లు, పేలుళ్ల నేపథ్యంలో లాహోర్లోని తమ పౌరులకు రాయబార కార్యాలయం సిబ్బందికి అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని సూచించింది. భారత్ సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆపరేషన్ సింధూర్ తరహా చర్యలకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్లో మాట్లాడిన రాజ్నాథ్ దేశ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. భారత సైనిక సంపత్తి రాశీవాసీ పరంగా మెరుగైందని చెప్పారు. రక్షణ కోసం దిగుమతులపై ఆధారపడితే ఆత్మశక్తి సన్నగిలినట్లేనని, విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తే మన రక్షణను అవుట్సోర్సింగ్ చేసుకున్నట్లేనని రాజ్నాథ్ అన్నారు. जिस प्रेसिजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया वह अनइमेजिनेबल है, बहुत ही सराहनीय है. इसमें 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए. जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेटरल डैमेज के साथ अंजाम दिया गया वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मिडेबल एंड प्रोफेशनली ट्रेन्ड आर्म्ड फोर्सेस के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे. ऐसे में इस क्वालिटी कॉन्क्लेव को मैं बड़े महत्वपूर्ण कॉन्क्लेव के रूप में देखता हूं. मैं इस आयोजन के लिए डिपार्टमेंट ऑफ डिफेंस प्रोडक्शन और इनके सेक्रेटरी डिफेंस प्रोडक्शन श्री संजीव कुमार को भी हार्दिक बधाई देता हूं और क्वालिटी एश्योरेंस ऑर्गेनाइजेशंस को भी मैं बधाई देता हूं. फास्ट ट्रैकिंग ऑफ क्वालिटी एश्योरेंस थ्रू इंटीग्रेटेड अप्रोच एंड टेक्नोलॉजी एनेबल्ड प्रोसेसेस. आपकी यह टीम मुझे बेहद अच्छी ही नहीं लगी बल्कि दिलचस्प भी लगी, इंटरेस्टिंग लगी. ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 ఉగ్ర శిబిరాలను భారత్ ధ్వంసం చేయగా వాటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకు వచ్చాయి. భారత్ దాడుల్లో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తొయిబా ఉగ్ర క్యాంపులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటి ఉపగ్రహ చిత్రాలను
మాక్సర్ టెక్నాలజీ విడుదల చేసింది. భారత్ జరిపిన క్షిపణి దాడితో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ డోమ్ కూలిపోయింది. ఇక మురిట్కేలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టం అయినట్లు ఆ చిత్రాల్లో ఉంది. ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ పంజాబ్లోని అమృత్సర్లో రాకెట్ శకలాలు లభ్యమయ్యాయి. అమృత్సర్లోని పొలాల్లో రాకెట్ శకలం లభ్యమవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఆ శకలాలను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అప్రమత్తమైంది. పాకిస్తాన్తో సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లోని మొత్తం 21కి పైగా విమానాశ్రయాలు మూసివేసింది. ఏ తరహా పరిస్థితి ఎదురైనా ధీటుగా బదులిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్దమయ్యాయి. రాజస్థాన్లో 1070 కిలోమీటర్ల మేర ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా మే 10 వరకు ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లోని 21కి పైగా విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ అంతటా హై అలర్ట్ ఉందని, బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమికూడవద్దని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు అధికారులకు అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు. రాజస్థాన్లో 1070 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఏ తరహా పరిస్థితి ఎదురైనా ధీటుగా బదులిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్దమయ్యాయి. గగనతలంలో యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్లో భద్రతను మరింత పెంచారు. పంజాబ్ సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, పరిపాలనా అధికారులకు సెలవులు రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్లో నేడు కూడా పాకిస్తాన్ దళాలు శతఘ్ని గుండ్లను కాలుస్తున్నాయి. పాకిస్తాన్ కాల్పులకు సైన్యం ధీటుగా బదిలిస్తోంది. మంగళవారం రాత్రి పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ విరుచుకుపడింది. సరిహద్దుకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్ ఉద్దేశం పరిస్థితులను తీవ్రతరం చేయటం కాదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. కేవలం పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసినట్లు మరోసారి స్పష్టం చేశారు. యుఎన్ఎస్సీలో పహల్గాం దాడుల గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ పాత్రను పాకిస్తాన్ వ్యతిరేకించిందని చెప్పారు. కానీ ఆ ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ టీఆర్ఎఫ్ 1 కాదు 2 సార్లు ప్రకటించుకుందని మిస్రీ చెప్పారు. I think the first point that you have to keep in mind is the attack of 22nd April in Pahalgam is the original escalation. ये जो सिलसिला है जो हम देख रहे हैं आज की घटनाओं को लेके, ये 22 अप्रैल के पहलगाम के हमले से शुरू हुआ है. एस्केलेशन वहां पे हुआ है और उस एस्केलेशन का जवाब भारतीय सेना ने, भारतीय फौज ने कल अपने एक्शन से दिया है. Secondly, I want to invite your attention to the involvement of the group calling itself the Resistance Front in these attacks. I pointed this out yesterday that this is a group that is a known front for the well-known Pakistan-based terrorist organization Lashkar-e-Taiba. The group has been reported earlier. I mentioned to you about the Indian authorities providing information to the UN 1267 Sanctions Monitoring Committee. And in fact, we are going to be meeting with the team again very soon, and we will be providing an update to the information that we have provided earlier. But what is interesting, दिलचस्प बात यह है कि संयुक्त राष्ट्र की सुरक्षा समिति में जब पहलगाम के हमले को लेके एक प्रेस वक्तव्य जारी करने की बात चल रही थी, तो आप सोचिए किस देश ने टीआरएफ का, द रेजिस्टेंस फ्रंट का उसमें मेंशन किया जाना, उसको अपोज किया, पाकिस्तान ने. दिस was after the fact
that the TRF claimed responsibility for this attack not once but twice within a few hours after the incident on the 22nd of April and then again on the morning of 23rd April. And it is perhaps only after the full gravity of the incident was realized by its masters and handlers across the border that it was managed to back off from this claim. Obviously, that retraction doesn't convince anybody. तीसरी चीज जो मैं आपसे कहना चाह रहा था और कर्नल कुरैशी और विंग कमांडर सिंह ने कल भी बड़े स्पष्ट शब्दों में और आज भी आपसे ये बात साझा की है। जो भारतीय रिस्पॉन्स है वो नॉन एस्केलेटरी है, प्रिसाइज है, सटीक है, मेजर्ड है और कंसिडर्ड है। Our intention has not been to escalate matters. We are only responding to the original escalation, as I said, and our response has been targeted, precise, controlled and measured. Only no military targets have been selected. Only terrorist infrastructure in Pakistan has been hit. Now, there are, as I said, a number of issues that have been raised in commentaries, and there's a lot of, as I said, unfounded disinformation and fabrication that has come from across the border. And I would just like to use this opportunity to set the record straight on some of these issues. The first of these is Pakistan trying to wash its hands off any and all involvement with terrorism. I think the Pakistani information minister said there are no terrorists in Pakistan, and I think he was challenged on that in the television program that he was appearing on. But even if I partially repeat myself from yesterday, I think Pakistan's reputation as the epicenter of global terrorism is rooted in a number of instances where concrete evidence is available, not just to India, but to governments and authorities and agencies around the world. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ఇప్పటిదాకా దాదాపు 100 మంది పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు అఖిలపక్షంతో వివరాలు పంచుకుంది. ఉగ్రవాదం అణచివేతపై కేంద్రానికి అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలు అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయం, తదనంతర పరిణామాలు, కేంద్రం తీసుకున్న వివిధ నిర్ణయాలను ప్రతిపక్షాలకు రాజ్నాథ్ వివరించారు. 9 ఉగ్రస్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు రాజ్నాథ్ చెప్పారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ప్రతిపక్ష నేతలకు రాజ్నాథ్ వివరించారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం భారత్కు లేదని, కానీ పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని రాజ్నాథ్ చెప్పారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణితితో వ్యవహరించాయని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని వెల్లడించారు. सबसे पहले रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीजों को लेकर के ब्रीफिंग हुआ. उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा. सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है. ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं, तो इसमें राजनीति का कोई जगह नहीं है और सब लीडर्स ने एक मत से
हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे, सेना के हर कार्रवाई को साथ देंगे। सब पॉलिटिकल पार्टीज ने ये चीज भी बताया कि पूरा देश, सिर्फ पॉलिटिकल पार्टीज ही नहीं, पूरा देश एक साथ है, ये भी सबने बताया। ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, కొనసాగుతోందని రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు రాహుల్ తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసికట్టుగా ఉండాలని మల్లికార్జున ఖర్గే చెప్పారు. जो उन्होंने कहा वो हमने सुना। देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है रक्षा के विषय में, हम उसको अब नहीं कह सकते हैं, ये उन्होंने कहा। सभी ने ये बताया कि इस घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे। ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఆర్థికంగానూ అష్టదిగ్బంధం చేయాలని అఖిలపక్షంలో టీడీపీ కోరింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తీసుకుంటున్న అన్ని చర్యలకు టీడీపీ మద్దతు ఉంటుందని చెప్పినట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పాకిస్తాన్ పైన మిగతా దేశాలతో, మిత్ర దేశాలతో, అగ్రదేశాలతో కూడా మాట్లాడి వారిపైన ప్రెషర్ తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి, ఆర్థిక పరంగా కూడా వారిపైన, పాకిస్తాన్ పైన వారికి ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి మిగతా వాటి దగ్గర నుంచి ఫండింగ్ వస్తూ ఉందో దాన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఏదైతే టార్గెటెడ్గా చేశామో దీనికి రిటాలియేటర్గా తప్పకుండా పాకిస్తాన్ వైపు నుంచి చేస్తారు. ఇప్పటికే చేయడం జరుగుతోంది. కాబట్టి మన సివిలియన్స్ని టార్గెట్ చేస్తారు కాబట్టి మన వైపు నుంచి కూడా మనం ఉండవలసిన సన్నద్ధంగా ఉండాలని చెప్పి, అలాగే హోమ్ మినిస్టర్ గారిని కోరటం జరిగింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేలా విభజన చట్టంలో మార్పులు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విభజన చట్టం ప్రకారం నిర్దేశిత కాల పరిమితి ముగియడంతో ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి పేరు సూచిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రధానికి మంత్రిమండలి అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్దం చేసేలా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏకైక రాజధాని అమరావతేనంటూ విభజన చట్టంలో సవరణ చేయాలని సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది. రాష్ట్ర విభజన చట్టం 2014 చూసినట్లయితే నిర్దేశింపబడిన కాల పరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా, కొత్తగా నిర్ణయించబడే రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది. అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు శాశ్వత ఇంటి హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్లో సీఎం సూచించారు. పోలవరం, బనకచర్ల అనుసంధానంపైన కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగింది. జలహారతి కార్పొరేషన్ కింద ప్రాజెక్టును ప్రాధాన్యాంశంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేద్దామని సీఎం అన్నారు. వైసీపీ హయాంలో అమృత్ పథకంలో వినియోగించుకోని నిధులు సద్వినియోగం చేసుకునేలా చామ్ విధానంలో 281 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో సీఆర్డీఏ ఆమోదించిన 1732 కోట్ల విలువైన పనులతో పాటు వివిధ సంస్థల భూ కేటాయింపులకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారు వివిధ స్టేక్ హోల్డర్స్ తో డిస్కస్ చేసి మీటింగ్ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, చామ్ మోడల్లో దీని ద్వారా దాదాపు 6,777 కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని, ఈ ఏదైతే కన్సెషనర్స్ ఏర్పాటు చేశారో దానిని 10.15% ఇంట్రెస్ట్తో ప్రాజెక్ట్ కమిషన్ అయిన 2 సంవత్సరాల తర్వాత నుంచి 40 ఇన్స్టాల్మెంట్స్ లో 10 సంవత్సరాల్లో ఈ పేమెంట్ రీపే చేయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు త్వరితగతిన ఏర్పాటు అవుతాయని చెప్పేసి త్వరలో దీనికి టెండర్స్ కూడా
పిలవబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రమూకలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీటుగా సమాధానమిచ్చిందని మంత్రి మండలి కొనియాడింది. ప్రజల్లో ధైర్యం నింపే చర్యలు తీసుకున్నారంటూ కేంద్రానికి, భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపింది. భర్తని కళ్లెదుటే చంపి భార్య నుదుటి కుంకుమ చెరిపేసినందున ఉగ్రమూకలపై దాడికి సింధూర్ పేరు పెట్టడం బాగుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాలకు కూడా క్యాచీగా ఉండే పేర్లు పెట్టాలని ఈ సందర్భంగా పవన్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనల్లో తగిన ప్రోటోకాల్ కల్పించడం లేదనే చర్చ జరగ్గా అధికారిక కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఆ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చేందుకు బాటలు వేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ యూనిట్కు లోకేష్ శంకుస్థాపన చేశారు. 5,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవతరిస్తుందని అన్నారు. 839 కోట్ల రూపాయలతో మరో 5 అనుబంధ యూనిట్లు 6 ఏళ్లలో ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఈ పెట్టుబడుల ద్వారా 2,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కేవలం ఎల్జీ పరిశ్రమకే కాదన్న లోకేష్ ఏపీలో ఉద్యోగాల సృష్టికి వేస్తున్న కొత్త పునాదులుగా అభివర్ణించారు. మేడ్ ఇన్ ఆంధ్ర నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు ఏపీ జైత్రయాత్ర కొనసాగుతుందని లోకేష్ వివరించారు. This project is one of the first major foreign direct investment under the new government. The people of Andhra Pradesh gave us a resounding mandate. It's a history that we created in the last election. 94% of the seats that we contested, we won. The clear mandate was about creating jobs. And we believe that this investment is in the step in that direction. This also reflects our leader, Mr. Naidu's commitment to speed of doing business, robust infrastructure, a future-focused vision of Andhra Pradesh. We promised ease of doing business, and today we are delivering speed of doing business. Here I'd like to thank LG Electronics for choosing Andhra Pradesh. I know that all our neighboring states were chasing you for this investment, and I would like to request the leadership of LG to also bring your sister companies to this wonderful ecosystem. All your partners, all your suppliers, we would love to host them here. వైసీపీ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతోంది. 1,000 కోట్ల రూపాయల ముడుపులను అక్రమ మార్గంలో తరలించారనే ఆరోపణల నేపథ్యంలో మద్యం కుంభకోణం కేసు విచారణ పత్రాలు, సమాచారం తమకు అందించాలని సిట్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసు దర్యాప్తు చేస్తామని ఈడీ లేఖలో పేర్కొంది. మద్యం కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతిని ఇవ్వాలని కోరింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు సిట్ గుర్తించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని తెలిపింది. కేసులో అరెస్టైన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు కూడా ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టు నుంచి రక్షణ కోసం నిందితులు చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ బోర్డు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పుడు విచారణార్హం కాదని, హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈ ముగ్గురికి హైకోర్టు తాజాగా ముందస్తు బెయిల్ నిరాకరించినందున నిందితులు గతంలో వేసిన పిటిషన్ను సవరించాలని, లేదంటే కొత్తగా పిటిషన్ వేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ వాదనలు పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం ఇప్పటికిప్పుడు మధ్యంతర రక్షణ ఇవ్వలేమని, ముందస్తు బెయిల్పై విచారణ కుదరదని తేల్చి చెప్పింది. నిందితుల విజ్ఞప్తి మేరకు కొత్తగా పిటిషన్ వేసేందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. జగన్ వ్యక్తిగత సహాయ కార్యదర్శి కేఎన్ఆర్ నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో 3,200 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సిట్ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మద్యం విధాన రూపకల్పనతో పాటు ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనంజయ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ చెబుతోంది. మద్యం ముడుపులకు సంబంధించి పర్సంటేజ్లపై చర్చించేందుకు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలుమార్లు సమావేశం అయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందో తేల్చడంలో భాగంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేఎన్ఆర్ ఇళ్లలో సిట్ సోదాలు చేస్తోంది.